ఇంట్లోనే ఉంటాం, ఖాళీగానే ఉంటాం, హౌస్ వైఫే, హోమ్ మేకరే. కానీ ఎప్పుడు బిజీగానే ఉంటాం. ఏంటో అర్థం కాదు కదా! రిటైర్మెంట్, జీతం లేని జాబ్ ఏదైనా ఉందంటే అది హౌస్ వైఫ్‌దే. నేను చేస్తున్న షెడ్యూల్ అంతా కూడా రేపటి గురించి. మార్నింగ్ సెక్షన్‌లో కిచెన్ ప్లాట్‌ఫామ్ ఎంత గందరగోళంగా ఉంటుందో, ఆ తర్వాత ఈవినింగ్ 6 అయ్యేసరికి మళ్ళీ అదే స్టేజ్‌కొస్తుంది. మధ్యలో కొంచెం సేపే నీట్‌గా ఉంటుంది. మార్నింగ్ పిల్లలకి బాక్సులు కట్టాలి, హస్బెండ్‌కి లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, చాయ్, టిఫిన్స్, చట్నీలు అని చెప్పి ఎంత గందరగోళంగా ఉంటామో. ఈవినింగ్ సెక్షన్కి వచ్చేసరికి నైట్ డిన్నరు, మన దాంట్లో కర్రీస్ అయిపోతే మళ్ళీ కర్రీస్, రేపటి కోసం పప్పులు నానబెట్టుకుంటే మళ్ళీ వాటిని రుబ్బుకోవాలి, చట్నీల కోసం కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ధనియా జీలకర్ర పౌడర్ అయిపోతే అవి మంచిగా వేయించి పెట్టేశాను పొడి చేయడం కోసం, ఇంట్లో పిల్లల కోసం స్నాక్స్. సో ఇంత బిజీగా ఉంటుంది. హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా ఈ డ్యూటీ. షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అగ్రి అయితే కామెంట్ చేయండి.